నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు కూడా అయితే అమల్లో ఉందన్నమాట. సో దీనికి సంబంధించి ప్రభుత్వ సర్వీసులు కూడా కొన్ని నిలిపివేయడం జరిగింది. ప్రభుత్వం ఏ సర్వీసులు నిలిపివేయడం జరిగింది అనే విషయాలైతే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. మన ప్రభుత్వం ఏ సర్వీసులు అనేది నిలిపివేయడం జరిగింది అనేది ఇప్పుడు మనం చూద్దాము. మనకు GSWS అంటే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ద్వారా ఏ సేవలు అయితే మనం పొందుతున్నామో అన్ని సేవలను అయితే నిలిపేయడం జరిగిందనమాట. అలాగే NBM పోర్టల్లో వైఎస్ఆర్ చేయూత, EBC నేస్తం వంటి సేవలు అయితే నిలిపేయడం జరిగింది. అంటే NBM పోర్టల్ ద్వారా మనం అయితే ఎలిజిబిలిటీ అలాగే పేమెంట్ స్టేటస్ కూడా మనం చెక్ చేసుకుంటాం కదా, ఫెసిలిటీ అయితే దాని ద్వారా చెక్ చేసుకునే ఫెసిలిటీ అయితే ప్రస్తుతం అయితే నిలిపేయడం జరిగిందనమాట. అలాగే ఏపీ సేవా పోర్టల్ ద్వారా మనం కొత్త పెన్షన్లు అలాగే కళ్యాణమస్తు, షాదీ తోఫా, రైస్ కార్డులు పథకాలకు సంబంధించిన అన్ని సర్వీసులు అయితే నిలిపివేయడం జరిగిందనమాట. దయచేసి వాలంటీర్లందరూ తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు లబ్ధిదారులు వేచి ఉండమని చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా బెనిఫిషియరీ అవుట్రీచ్ యాప్ను కూడా డిజబుల్ చేయడం జరిగిందనమాట. సో అంటే మన ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఉన్నాయి కదా, ఆ పథకాలన్నీ ఎన్నికల కోడ్ ఉన్న సమయంలోనైతే నిలిపేయడం జరిగిందనమాట. ఎప్పుడైతే ఎన్నికలు అయితే కంప్లీట్ అయిపోతాయో అప్పుడు మళ్ళీ ఇవన్నీ యాక్టివ్లోకి రావడం జరుగుతుందనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.